లక్ష్మీస్ యూట్యూబ్ శ్రోతలకు స్వాగతం. అందరికీ నమస్తే. 1962 నవంబర్ సంచిక నుండి పరోపకారి పాపన్న కథలు 4వ కథ తప్పిపోయిన పెళ్ళి. పాపన్న పెళ్లి చేసుకుని ఒక ఇంటివాడైతే బాగుండనని అతని తల్లి అనుకున్నది. ఎందుకంటే పాపన్న చదువుకున్నాడు, రాజబహుమానం కూడా పొందాడు, పెళ్ళిడి వాడయ్యాడు. ఇంతకంటే ఇంకేం అర్హతలు కావాలి? అయినా ఊళ్ళో వారెవరు పాపన్నకు పిల్లనిస్తామని ముందుకు రాలేదు. ఎందుకంటే అతను ప్రయోజకుడన్న నమ్మకం ఎవరికీ కుదరలేదు. ఇప్పటికీ అతను అస్తమానము పరోపకారం చేయడంలోనే మునిగి ఉన్నాడు. కానీ తన సొంత వ్యవహారాలేమీ చూసుకోవడం లేదు. అసలు అతను ఇంట్లో ఒక్క క్షణం ఉండడు. అందుచేత పెళ్లి చేసిన పాపన్న ఇంటి పట్టున పడి ఉండడని, పెళ్ళాం కష్టసుఖాలు పట్టించుకోడని ఊళ్ళో వాళ్ళు అనుకున్నారు. పాపన్న కోసం పిల్లలను వెతికించగా 3 కోసల దూరాన ఒక పిల్ల ఉన్నట్టు తెలిసింది. పాపన్న తల్లి తమ ఊరు నుంచి ఒక శాస్త్రులు గారిని పంపి ఆ సంబంధం మాట్లాడించింది. ఆ పిల్ల అందంగానే ఉంటుంది, కానీ అనాథ. చిన్నతనం నుంచి ఎవరో శ్రీమంతులు చేరదీసి పెంచారు. వారింట ఆ పిల్ల పనులు చేస్తున్నది. ఆమె పేరు లక్ష్మి. పసితనం నుంచి పెంచి పెద్ద చేసిన శ్రీమంతులు ఎవరు తమకు 100 వరహాలిస్తే వారికి ఆ పిల్లనిస్తామన్నారు. వారు కోరినట్టు 100 వరహాలిచ్చి ఆ పిల్లను తెచ్చి తన కొడుక్కు చేసుకోవడానికి పాపన్న తల్లి నిశ్చయించింది. పాపన్న కూడా తనకు పెళ్లి కాబోతుందని సంబరపడ్డాడు. అయితే అతనికి పిల్లను ముందుగా చూడాలనిపించింది. కానీ ఈ మాట పైకి అంటే అందరూ నవ్వుతారనుకుని పెళ్లి కూతురికి నగలు కొనే నెపం మీద పట్నానికి బయలుదేరాడు పాపన్న. సంబంధం మాట్లాడి వచ్చిన శాస్త్రుడు గారు పిల్ల చేసే పనులను గురించి, ఆమె ఉండే శ్రీమంతుల ఇంటి గుర్తులవి చాలా చెప్పాడు. లక్ష్మి తెల్లవారుజామునే పశువులకు పాలు తీస్తుంది. ఆ సమయంలో ఆ గ్రామం చేరుకునే ఉద్దేశంతో పాపన్న డబ్బు సంచి జాగ్రత్తగా పెట్టుకొని 3వ జామునే ఇల్లు కదిలాడు. పాపన్న సగం దూరం వెళ్ళాడో లేదో అతనికి ఒక బండి ఎదురైంది. బండి ఒక పక్కగా ఏటవాలుగా నిలబెట్టి ఉన్నది. దానికి ఎద్దు లేదు. బండి పక్కన ఒక యువకుడు ఉన్నారు. యువకుడు బాధతో మూలుగుతున్నాడు. వాడికి యువతి ఏవో ఉపచారాలు చేస్తూ కన్నీరు కారుస్తూ, అయ్యో ఎంత చిక్కు వచ్చింది, నీవు బండి లాగలేవు, దెబ్బ బలంగానే తగిలింది, ఇప్పుడు మన గతి ఏమిటి అని వాపోతున్నది. పాపన్న పరుగున వారిద్దరినీ సమీపించి, మీకిప్పుడు వచ్చిన చిక్కేమిటి? నా వల్ల ఏమైనా సహాయం కావాలంటే చెప్పండి, పరోపకారార్థమిదం శరీరం అన్నాడు. అయ్యా, నా పేరు రంగడు. మేమిద్దరము తెల్లవారే లోపల చాలా దూరం వెళ్ళాలి. ఎద్దు లేకపోవడం చేత నేనే బండి లాగుతూ చీకట్లో ఎదురు దెబ్బ తగిలి పడ్డాను. గాయమైంది. ఈ బాధతోనూ ఈ కాలితోనూ నేనిక బండి లాగలేను. మేము తెల్లవారేలోగా మా ఊరు చేరకపోతే మా ఇద్దరి బతుకు భ్రష్టైపోతుంది అన్నాడు. అందుకు మీరేమీ విచారించవద్దు. నేను బలశాలిని. నీవు కూడా బండి ఎక్కి నాకు దారి చెప్పు, నేను బండి లాగుతాను అన్నాడు పాపన్న. ఆ పని చేస్తే బతికిపోతాం బాబు అంటూ ఆ యువకులు బండి ఎక్కారు. పాపన్న బండి లాగుతున్నాడు. మీరిద్దరూ భార్యాభర్తలా అని అడిగాడు. మాకింకా పెళ్ళి కాలేదనుకోండి, ఊరు చేరగానే చేసేసుకుంటాము. ఇది ఒక దిక్కులేని పిల్ల, ఒక ధనికెలి ఇంట పని మనిషిగా ఉంటున్నది. దీన్ని చిన్నతనం నుంచి వారే పెంచారు. నేను వాళ్ళ ఇంట పనిచేస్తూ ఉంటాను. చాలా కాలంగా మేమిద్దరూ ప్రేమించుకున్నాము. దాన్ని నేను పెళ్లి చేసుకుంటానని దాని యజమాని కూడా అడిగాను. 100 వరహాలిస్తే ఒప్పుకుంటానన్నాడు. నా దగ్గర 100 వరహాలు కాదు కదా, 2 వరహాలు కూడా లేవు. అందుచేత ఏమీ చేయలేకపోయా. ఇంతలో పొరుగురు నుంచి ఎవరో
100 వరహాలు ఇస్తామని కబురు చేశారు. దీని యజమాని ఒప్పుకున్నాడు. దీన్ని చేసుకోబోయేవాడు మట్టి బుర్ర అని తెలిసింది. ఈ మాట విని అది ఏడ్చింది. మేమిద్దరము రహస్యంగా మా తాతగారి ఊరు పారిపోవడానికి నిశ్చయించుకుని అర్ధరాత్రి వేళ బయలుదేరాము. కానీ మధ్యదారిలో నాకు ఈ దెబ్బ తగిలింది. ఇంతలో దేవుడల్లే మీరొచ్చి మమ్మల్ని కాపాడారు అన్నాడు రంగడు. ఈ కథ అంతా వినకముందే పాపన్న బండి లాగడం మానేసి నిలబడిపోయాడు. చివరికి అతను ఈ పిల్ల పేరేమిటి అని అడిగాడు. లక్ష్మి అని రంగడు చెప్పాడు. అయితే మీరు పారిపోవలసిన అవసరం లేదు, తిరిగి పోదాం అంటూ పాపన్న బండిని తిప్పాడు. ఉండండి ఉండండి, మేం ఆ ఊరిలో కనిపిస్తే మమ్మల్ని ఇద్దరినీ చీలుస్తారు అని రంగడు వెలవెల్లాడాడు. ఆ ధనికుడికి డబ్బు ఇవ్వకుండా లక్ష్మిని ఎత్తుకుపోవటమే అసలైన నేరం. హాయిగా డబ్బు పారేసి మహారాజులాగా పెళ్ళాడు అన్నాడు పాపన్న. నా దగ్గర చిల్లి గవ్వలేదని లోగడ చెప్పా కదా అన్నాడు రంగడు. నా దగ్గర డబ్బున్నది, నీకు కావలసిన 100 వరహాలు నేనిస్తాను, సరేనా అన్నాడు పాపన్న. వారు ముగ్గురు లక్ష్మి ఉండే గ్రామం చేరేసరికి తెల్లవారిపోయింది. లక్ష్మి పారిపోయిందని తెలిసి శ్రీమంతుడు ఉగ్రుడై పులిలాగా అటు ఇటు పచారులు చేస్తున్నాడు. పాపన్న ఆయనతో, అయ్యా ఇదిగో 100 వరహాలు, ఈ రంగణ్ణి లక్ష్మిని పెళ్ళాడనివ్వండి, 100 వరహాలు ఎవరిస్తే వారికి లక్ష్మిని ఇచ్చేస్తామన్నారట కదా అన్నాడు పాపన్న. నిజమే, కానీ లక్ష్మిని పాపానికిచ్చి పెళ్లి చేస్తానని మాట ఇచ్చాను. రేపో ఎల్లుండో పైకం తీసుకువస్తారు. లక్ష్మిని రంగడికిస్తే నేను మాట తప్పిన వాడినవుతాను అన్నాడు శ్రీమంతుడు. ఆ భయం మీకేమీ వద్దు, ఆ పాపన్నని నేనే. పాపం వాళ్ళిద్దరూ చాలా కాలంగా ఒకరినొకరు ప్రేమించుకున్నారుట. నేను ఈ పిల్లను కాకపోతే మరొక పిల్లని చేసుకుంటాను అన్నాడు పాపన్న. రంగడు లక్ష్మి పాపన్న కాళ్లపైన పడి మట్టి బుర్ర అన్నందుకు క్షమాపణ చెప్పుకున్నారు.